హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. అయితే నిన్న సమోసాలు పెట్టుర్రి మేడం, సమాసాలు పెట్టుర్రి అని చెప్పారు ఒక్క వీడియో. సో ఇక ఇది నా వేలో చెప్పాలనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం ఉపయోగపడింది అని అనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ముందుగా సమోసాలు ఎంత సింపుల్గా చెప్పేస్తా. సమాసాలు ఒకటే ఎగ్జాంపుల్ ఇచ్చి మీకు కాన్సెప్ట్ ఏందో అర్థమైపోతుంది. అట్లా లక్ష్య ఇచ్చినా చేయగలుగుతారు. ఓకే, దానికి ముందు మీరు ఫస్ట్ ఇగో ఇది కూడా కొంచెం ఒక్కసారి బైహాడ్ చేసిరు కావచ్చు మీరు. అదే నాకు షార్ట్ కూడా ఉంది ఇంట్లో. నేను ఒక పాట ద్వారా చెప్పినాను విభక్తుల గురించి. ఒక్కసారి సమోసాల గురించి చెప్తే సమాసాలు చెప్పమంటే మేడం విభక్తులు అంటున్నాను. ఒక్క నిమిషం మీరు చూడండి. ప్రథమ విభక్తి డూమోవులు, ద్వితీయ విభక్తి నిన్నొన్లన్ కూర్చి గురించి, తృతీయ విభక్తి చేతన్ చేయన్ తోడెంతోన్, చతుర్థి భక్తి కొరకన్ కై, పంచమి భక్తి వలన్ కంటెన్ పట్టి, షష్ఠి కిన్ కున్ యొక్క లోన్ లోపల. ఓకే, సప్తమి అందు నన్ సంబోధన. ప్రథమ విభక్తి ఓ, ఓయి, ఓరి, ఓసి. ఇగో ఈ సంబోధన అందరికీ గుర్తుకుంటుంది. ఫస్ట్ది డూ మూవులు, ఇవన్నీ ఫస్ట్ది. ప్రథమ అంటే ఏంది? డూ మూవులు, ఇది ఒక్కొక్క అక్షరమే ఉన్నది కదా. ఇక ద్వితీయ, ఇక రెండు అక్షరాలు ఉన్నాయి. ఎక్కడికి? 3, 4 వరకు. ఇక ద్వితీయ అంటే ఇక నిన్ను లన్ కూర్చి 2 అక్షరాలు ఉన్నాయి. ఇక తృతీయ అంటే ఇక ఫస్ట్ది ఏమున్నది? 3 అక్షరాలే ఉన్నది. చేతన్ చేయన్ తోడెన్ తోన్, తోన్ తోన్ తోన్. ఓకే, చతుర్థి అంటే కొరుకున్ కై, కొరుకున్ కయ్యి 1, 2, 3, 4 అక్షరాలు ఉన్నాయి. 4వది 4 అక్షరాలు. పంచమి విభక్తి వలన్ కంటెంట్ పట్టి, పట్టి పంచమి విభక్తి. పట్టి లాస్ట్కి వస్తుంది. వలనన్ కంటెంట్ పట్టి, వలనన్ కంటెంట్ పట్టి వస్తుంది. పట్టి, పల్లి పట్టి, పంచమి పట్టి. ఓకే, షష్ఠి. ఓకే, షష్ఠి అంటే కిన్ కున్ యొక్క లోన్ లోపల. కిన్ కున్ యొక్క లోన్ లోపల. ఇది చాలా వాడుతాం మనం, చాలా యూజ్ అవుతాయి. ఓకే, ఇవి. ఇక సప్తమి అంటే అందున్నన్ సప్తమి. ఇక సంబోధన తెలుసు. ఓకే, ఇక పదాల మధ్య ఉండే సంబంధాలను తెలియజేసే వాటిని విభక్తులు అంటారు. విభక్తులు కూడా ఖచ్చితంగా రావాలి. ఇవి కూడా ఇస్తాడు, రోజు ఇస్తూనే ఉన్నాడు. ఓకేనా, సుశిరా? ప్రథమ డూమూవులు వచ్చిందా అందరికీ? స్క్రీన్ షాట్ తీసుకునేది ఉంటే తీసుకోండి. ఓకే, ఇవి మాత్రం బైహార్డ్ చేయాలి లైఫ్ లాంగ్. టీఆర్టీకైనా ఇప్పుడు పీజీటీ కూడా గురుకులాస్ కూడా వేస్తాడంట. ఇక ఏం వేస్తాడో, ఈ డిఎస్సీలు ఎన్ని ఉంటాయి అవన్నీ అనవసరం. కానీ దేనికైనా మనం రెడీ ఫర్ ద డిఎస్సీ, రెడీ ఫర్ ద ప్రతి ఎగ్జామ్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉండాలి. ఇక ఏ సబ్జెక్ట్ వాళ్ళు లేదంటే ఇప్పుడు టెట్కి అయితే ప్రతి ఒక్కరూ తెలుగు రావాల్సిందే. ఓకే, ఒక్క మార్కు పడగొట్టుకోద్దు తెలుగులో. వచ్చిందా? సమాసాలు అంటే సింపుల్గా అన్నీ చూసి ఇట్లా మెల్లమెల్లగా ఇట్లా కొంచెం చిన్నగా రాసుకున్నాను నేను. ఏం లేదు, వేరు అర్థాలు కలిగిన పదాలను ఏకముగా మారేదే సమాసం. అంటే వేరు అర్థాలు కలిగిన పదాలు 2. అంటే ఇప్పుడు సమోసా ఉంది. సమోసాలా ఏముంటుంది? సమోసాలో ఏముంటుంది? బఠానీలు, ఆలు ఉంటాయి. బఠానీలు, ఆలు ఉంటుంది. అవి 2 వేరే. 2కు కరెక్టే ఉన్నాయి కదా. 2కు అర్థాలు ఉన్నాయి. బఠానీలు, ఆలు, అవి 2 కలిపి ఏమవుతుంది? సమోసా అవుతుంది. అంతే. 2 పదాలు కలిసి ఒక పదంగా ఏకమయ్యేదే సమాసం. అయిపోయిందా? సమాసం గుర్తుందా? అంటే 2 పదాలు కలిసి ఒక పదంగా మారడాన్ని సమాసం అంటారు. అంతే. ఓకేనా? ఈయనలో వచ్చింది సమార్థంబులకు పదములు ఏకపదంబగుట సమాసము అంటారు అని ఇలా మీకు థియరీ టైపు అడిగితే కూడా ఇది ప్రీవియస్ బిట్ అండి. ప్రీవియస్లో వచ్చింది ఇది. టెట్లా మొన్న వచ్చిందా మనకు? మొన్ననో పోయినా సరే వచ్చిందా? మరి నేను వీడియోలు చేసిన దాంట్లో చూసి రాసాను. 25, 24లో వచ్చింది. ఓకే, ఇక దానికి ఒక్కటే ఎగ్జాంపుల్ ఏంటంటే రాజు పుత్రుడు. ఇవి 2 ఏంటి? 2 పదాలు. ఇక 2 పదాలు ఒక్కటైన ఏముంటాయని? రాజుపుత్రుడు. ఓకే, ఇట్లా సింపుల్గా. ఇంకొకటి ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది అంటే పూర్వపదం, ఉత్తరపదం. వీటి గురించి తెలుసుకోవాలి. పూర్వపదం, ఉత్తరపదం. మరి సమాసాలల్లో పూర్వపదం, ఉత్తరపదం అన్నప్పుడు పూర్వపదం, పరపదం అంటారు. అది ఎట్లా అంటారు? మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయరు. పూర్వపదం, ఉత్తరపదం ఎప్పుడు చాలామందికి గుర్తుండదు అంటారు. ఇప్పుడు గుర్తుండకపోతే ఏం పెట్టుకోవాలంటే ఫస్ట్ పదంని మనం ఏమంటాం? పూర్వపదం అంటాం. సెకండ్ పదాన్ని ఉత్తరపదం అంటాం. ఇవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే పూర్వం అంటే ఎప్పుడు? ఫస్టే కదా. పూర్వం సమాసాలల్లో పూర్వపదం అని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే సమాసాలలో పూర్వపదం అని మీకు గుర్తు రాకపోతే పూర్వీకులు, అంటే మనకంటే ముందున్న వాళ్ళు. సో ముందు పదం పూర్వపదం. మరి ఉత్తర అంటే
కొత్త, ఉత్త కొత్త, ఉత్తర పదం అంటే కొత్తది అంటే రెండో పదం, కొత్తగా. ఇది ఫస్ట్ పదం అయినప్పుడు ఈ కొత్త పదం. అట్లా సింపుల్ గుర్తుపెట్టాలి. వీటి మధ్య విభజించి రాసినప్పుడు ఉంచే పదాన్ని విగ్రహవాక్యం అంటారు. ఓకే, ఈ పూర్వపదము ఉత్తర పదం వీటి మధ్య విభజించి రాసినప్పుడు ఉంచే పదాన్ని విగ్రహవాక్యం అంటారు. అంత సింపుల్గా. సమాసాలు అయిపోయిందా? అక్కడ ఏమున్నాం? సమాసాలు ఏంది? బఠానీలు, ఆలు రెండు కలిపి రెండు అర్థాలు ఉన్నాయి, రెండు మంచి టేస్ట్ ఉన్నాయి, అవి రెండు కలిపి ఒక సమోసా అయింది. అంతే కదా, ఆడొకటి అయిపోయింది. రెండు పదాలకు వేరు అర్థాలు కలిగిన పదాలు ఒక్కటైతే సమాసం అంటారు. అయిపోయింది కదా. తర్వాత ఇక సమాసాలు రెండు రకాలు ఉంటాయి. అర్థాన్ని బట్టి కొన్ని సమాసాలు ఉంటాయి, శబ్దాన్ని బట్టి కొన్ని సమాసాలు ఉంటాయి. అయితే ఫస్ట్ సమాసము ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు తత్పురుష సమాసము. ఇది ఒక్క తత్పురుష సమాసంలోనే 8 ఉన్నాయి. ఒక్కసారి మీరు అది చూడండి. ఒక్కదాన్ని ఒకటి కాన్సెప్ట్ తోటి చూసుకుంటే అన్నీ అర్థమవుతాయి. తత్పురుష సమాసము ఇందులో ఏంటంటే ఉత్తర పద అర్థానికి, ఇది చెప్పుకున్నాం కదా, ఉత్తర పదం అండ్ పూర్వపదం. ఉత్తర పద అర్థానికి ప్రాధాన్యం ఉన్న సమాసం ఏంటిది? తత్పురుష సమాసం. తర్వాత పూర్వపదానికి ఉన్న విభక్తి లోపిస్తుంది. మీకు ఎగ్జాంపుల్ నేను చూపిస్తే మీకు తెలుస్తుంది. ఏ విభక్తి లోపిస్తే ఆ తత్పురుష సమాసం అవుతుంది. అంటే ఆ సెంటెన్స్లో కానీ ఆ పదాలలో కానీ ఏ విభక్తి అయితే లోపిస్తుందో దాన్ని మనము ఇప్పుడు ఫుల్ఫిల్ చేస్తే ఆ తత్పురుష సమాసం అవుతుంది. ఇప్పుడు ఉన్నది కదా ప్రథమ తత్పురుష సమాసం, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, నన్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఎట్లా చేయాలంటే ఇప్పుడు డూమువులు మన విభక్తులు నేర్చుకుంటే ఇవి వస్తాయి. విభక్తులు నేర్చుకుంటేనే ఇవి వస్తాయి, లేకపోతే రావు. ఓకే, అందుకే ఫస్ట్ అవి నేను చూపెట్టిన. ఇక సింపుల్గా ఇక తత్పురుష సమాసం ఇదొక్కటి నేను చెప్తా, మీరు అన్ని దాన్ని అర్థం చేసుకోవాలి. నేను ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ చెప్తే చాలా తొందరగా అర్థమవుతుంది. ప్రథమ తత్పురుష సమాసం ఏంటిదంటే అర్ధరాజ్యము. ఇక ఏముండే ఇక ఇక్కడ లోపించింది. ఇది పూర్వపదము, ఇది ఉత్తర పదము. ఇక్కడ ఏం లోపించింది? మూ లోపించింది. అయితే ఇక్కడ మనం మూ పెట్టుకోవాలి కదా. రాజ్యము యొక్క అర్థము ఇది ఉందా? లేదు కదా. రాజ్యము యొక్క అర్థము ఇగో మూ ఇది ఉంది కదా. అయితే ఇది ప్రథమ తత్పురుష సమాసము. ఏంటి మరి? తత్పురుష సమాసపరంగా మూ లోపించింది కాబట్టి డూమూవులు ప్రథమ తత్పురుష సమాసం. అంతే సింపుల్గా, ఏం లేదు. ప్రథమ విభక్తి వచ్చినప్పుడు మీరు ఇక్కడ మనకు కింద ఆన్సర్స్ ఇచ్చినా మీరు కొంచెం ఆలోచించినా తప్పకుండా వస్తుంది. ఓకే, డూమూవులు ప్రథమ తత్పురుష సమాసం అయిపోయింది. ఇక అన్నిటికీ అట్లనే చూసుకోండి. ద్వితీయ తత్పురుష సమాసము ఎగ్జాంపుల్ ఏంటంటే విద్యార్థి, విద్యను అర్థించువాడు. ఇక్కడ ఏం లోపించింది మరి? ఇక్కడ ఏం లోపించింది? విద్యార్థి, విద్యను, ఇక్కడ ఏంటిది? నూ ఎండ్లు ఉన్నది మరి. ఎండ్లు ఉన్నది ద్వితీయ దాంట్లో ఉంది. నిన్నున్ కూర్చి గురించి. ఓకే, ఎంత సింపుల్ చూడండి. తర్వాత తృతీయ తత్పురుష సమాసము. ఇక ఎగ్జాంపుల్ గుణావృద్ధుడు. దేని గురించి వృద్ధుడైన? గుణం చేత వృద్ధుడు. మరి తృతీయాలు ఏమన్నాం మనం? చేతన్ చేన్ తోడంతో, చేతన్. ఓకే, చేతన్ చేన్ తోడంతో, అవి 3 అన్నా కదా, 3 అక్షరాలు. అట్లా గుర్తుపెట్టుకోరు. తర్వాత చతుర్థి తత్పురుష సమాసము. చాలా సింపుల్గా మీరు అసలు అర్థం చేసుకోవాలి. సమాసాలు డూమువులు అవి విభక్తులు రాకపోతే ఇవి రావు. ఫస్ట్ అందుకే అవి నేర్చుకోమన్నా. అవి నేర్చుకున్నాక మళ్ళీ ఇవి ట్రై చేయండి. మళ్ళీ ఒకసారి చూడండి ఏంటిది వీడియో. చతుర్థి తత్పురుష సమాసం 4వది. ఇదేంటి 4వది? ఎగ్జాంపుల్ ఉదాహరణ ఏంటంటే లోకహితం. లోకం కొరకు హితం. ఏంటిది? కొరకున్ కై. 4 చెప్పిన కదా, 4 అక్షరాలు. 1 2 3 4. పంచమి తత్పురుష సమాసం.
ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఉదాహరణ, దొంగ భయము. దొంగ భయము అంటే దొంగ వలన భయం. దొంగ వలన భయం అంటే వలన్ కంటెంట్ పట్టి. పంచమి విభక్తి, పంచమి తత్పురుష సమాసం. సమాసాలకు భయపడాలి ఎందుకండి? ఇది ఒక్కటి తత్పురుష సమాసం వస్తే ఇల్లు ఏది ఇచ్చిన వలన్ అంటే, కొరుకు అంటే, కై అంటే, నువ్వు అంటే, మూ అన్న, నువ్వు అన్న, చేత అన్న, కొరకు అన్న, వలన అన్న, ఇన్ని ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఒక్క తత్పురుష సమాసం నేర్చుకుంటే ఇన్ని వస్తాయి. తర్వాత షష్ఠి తత్పురుష సమాసం. ఇది ఎక్కువ వాడుకలోకి ఉంటుంది. ఇంకా చాలా కూడా అడిగేది, చాలా దీని గురించి అడుగుతాడు. ఇక ఉదాహరణ అంటే రాజపుత్రుడు. రాజు యొక్క పుత్రుడు. రాజు యొక్క పుత్రుడు. మరి ఇది ఎట్లా చెప్తారు? ఇక కిన్ కున్ యొక్క లోన్ లోపల. కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠి తత్పురుష సమాసం. ఓకే, ఇది పెద్దగా అయిపోయిందండి. తర్వాత డిస్టర్బెన్స్ అవుతుందా? ఒక్క నిమిషం. సప్తమి తత్పురుష సమాసం. ఇప్పుడు మాట నేర్పరి. మాట ఎందు నేర్పరి. మనకు ఇక్కడ ఫస్ట్ ఇస్తాడు కాబట్టి మనకు అంత ఉంటుంది. ఇంత చదివి ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఆ కింద ఏ సెంటెన్స్ అవుతుంది, యొక్క దానికి పనికొస్తుందా, ఎందు పనికొస్తుందా, సూట్ అవుతుందా అనే విషయం తెలుస్తుంది. మనకి ఇవి ఏం రాకపోయినా మీకు పైన ఇచ్చిన దానికనే కింద. కాకపోతే ఈ ఎందు అనేది చేతన్ చేయంతోడెంతో డూము ఊలు లోన్ నిన్ను లను కూర్చి ఇవన్నీ తెలిసి ఉండాలి. ఒక్కటి తత్పురుష సమాసానికి విభక్తులు ఒక్కటి తెలిస్తే అయిపోతాయి. మాట నేర్పరి. మాట ఎందు నేర్పరి. ఎందు అంటే అందున్నన్. సప్తమి విభక్తి అందున్నన్. తర్వాత నన్ తత్పురుష సమాసం 8వది. నన్ తత్పురుష సమాసం. నన్ అంటే వ్యతిరేకార్థం అండి. ఓకే, వ్యతిరేకార్థము సూచించే పదము. తర్వాత నై అనొద్దు, నన్నే అనాలి. ఎందుకంటే ఇది ఈకి పొల్లు చేర్చి ఉంది కాబట్టి. ఓకే, నన్ అనాలి. తర్వాత ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇది అవ్యతిరేకం కాబట్టి అసత్యం. అసత్యం అంటే ఏంటిది? సత్యం కానిది. అసత్యం అంటే ఏంటి? సత్యం కానిది. ఇక్కడ వ్యతిరేక పదం ఇచ్చుడుగా నన్ను ఇది తెలుస్తుంది. నై అని గుర్తుపెట్టుకోరు మీరు. నై అని గుర్తుపెట్టుకోవాలి. నై అంటే వద్దు అన్నట్టు, కాదు అన్నట్టు. నై అంటే కాదు అన్నట్టు. సత్యమా అసత్యమా? కాదు, సత్యం కానిది. అసాధ్యం సాధ్యం కానిది. ఓకే, ఇక్కడ వరకు తత్పురుష సమాసం ఓవర్. ఇప్పుడు కర్మధారయ సమాసం రెండవది కర్మధారయ సమాసం. తత్పురుష సమాసంలో 8 ఉన్నాయి, అంత సింపుల్గా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే కర్మధారయ సమాసం అంటే అది కూడా పెద్ద మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. విశేషణ పూర్వపద కర్మధాయ సమాసం. మీరు ఎప్పుడైతే ఇట్లా వస్తుందో, పూర్వ అంటే పూర్వము అంటే ఫస్ట్ పదంలో విశేషణం ఉండాలి. అంతే. కర్మధార సమాసము అంటే విశేషణ పూర్వపద కర్మధాయ సమాసము ఏది అని అడిగిస్తాడు. లేదా ఇంట్లో కింద తేరి ఇచ్చి ఇంట్లో విశేషణ పూర్వ కర్మధాయ సమాసం ఏది అని ఇవ్వచ్చు, తేరి అడిగి ఇవ్వచ్చు. లేదా ఏదైనా సెంటెన్స్ ఇచ్చి ఇందులో ఏది అని అడగవచ్చు. ఏది? కర్మధార సమాసంని ఇట్లా అంటారు. తర్వాత ఫస్ట్ విశేషణ పూర్వపద కర్మధాయ సమాసం అంటే విశేషణ విశేష్య అంటే ఏంటిది? నామవాచకం ల మధ్య జరిగే సమాసం. విశేషణ విశేష్య అంటే ఏంటి? నామవాచకం. విశేషణం నామవాచకంల మధ్య జరిగేదే సమాసం. సింపుల్గా ఇప్పుడు విశేషణ కర్మధాయ సమాసంలో తెలిసింది కదా. ఇప్పుడు ఫస్ట్ వన్ విశేషణ పూర్వపద కర్మధాయ సమాసం. ఇట్లా ఇస్తాడు మనకు. విశేషణం అనగా గుణాన్ని తెలుపుతుంది. విశేషణం అంటే ఏంటిది? మన గుణాన్ని తెలుపుతుంది. అందరికీ తెలుసు మనకిది. గుణవాచకం పూర్వపదంలో ఉంటుంది. పూర్వం ఏముంటుంది? పూర్వం ఫస్ట్. విశేషణం అంటే గుణం అని అందరికీ తెలుసు. మరి గుణవాచకంలో పూర్వపదంలో ఉంటుంది. గుణవాచకం పూర్వపదంలో ఉంటుంది. పూర్వపదం విశేషణం, ఉత్తర పదం నామవాచకం. పూర్వపదం విశేషణం, ఉత్తర పదం నామవాచకం. కొత్త పదం రెండో పదం. ఇందులో విగ్రహవాక్యం ఏముంటుందంటే అయినా అని ఉంటుంది. అయినా అనే పదం వస్తుంది. ఓకే, ఇక ఎగ్జాంపుల్ అద్భుత శక్తి, అద్భుతమైన శక్తి. మరి అద్భుతమైన శక్తి, అద్భుతం అనేది పూర్వపదం. అద్భుతమైన శక్తి, ఇదేంటి? శక్తి ఉత్తర పదం. చూసిరా?
అద్భుతంగా ఉన్నది. ఏంటిది? శక్తి. శక్తి మాత్రం అద్భుతంగా ఉంది. ఈ శక్తి అనేది నామవాచకం. ఇక దీన్ని పట్టుకొని మళ్ళీ అన్నీ అవి తత్పురుష సమాసంలో 8 ఉన్నాయి కదా, ఇప్పుడు కూడా ఇవి చూద్దాం. అర్థమైందా? సింపుల్గా విశేషణ పూర్వపదం అని మీకు చెప్పంగానే పూర్వం అంటే ఫస్ట్ పదం, ఫస్ట్ పదంలో ఏమున్నది? విశేషణం. విశేషణం అంటే ఏంది? గుణం. అంతే. వీని గుణం, వీడు ఎట్లున్నాడు చూడు, మంచోడు ఉన్నవాడు, అంత మంచిగా లేడు, వాడు పీచుడోడు ఉంటాడు అంటారు. అన్ని గుణాన్ని తెలుపుతుంది అన్నట్టు. వాని విశేషం ఏంది? విశేషాలు అంటాం కదా మనం. అంత మంచిగానే ఉన్నది, మంచిగా ఉన్నది, మంచిగా తిన్నాం పన్నాం అంటారు కదా. అద్భుతమైన శక్తి. అద్భుతం అనేది పూర్వపదము, విశేషణం అనేది ఉత్తర, శక్తి అనేది ఉత్తర పదం. దీన్ని పట్టుకొని మొత్తం చేసుకుందాం. నల్ల కలువ, నల్ల నైన కలువ, నైన విశేషణం. నల్లనైన కలువ. ఇదేంటిది? కలువ ఎట్లున్నదట? నల్లగా ఉన్నదట. పూర్వపదంలో ఏమున్నది? విశేషణం లేదా? నల్లగా ఉన్నదట. కలువ ఎట్లనే ఉండవచ్చు. తెల్లనైన కలువ, ఎర్రదైన కలువ, ఆకుపచ్చది కలువ, గులాబీ కలువ, అవన్నీ ఏదైనా కావచ్చు. ఇక్కడ ఏమున్నది? విశేషణం. కలువ ఎట్లయినా ఉండొచ్చు కదా, మనకు తెలియదు. కానీ ఇక్కడ నల్లది అంటున్నాడు. ఇక్కడ పూర్వపదంలో ఏమున్నది? విశేషణం ఉన్నది. పూర్వపదన విశేషణం అంటే ఇట్లా పూర్వపద అనగానే ఇడేమున్నది అని చూడాలి. విశేషణం అంటే మనకు తెలుసు, గుణాన్ని తెలుపుతుంది, నల్లగా ఉన్నదని. అంతే. ఓకేనా? తర్వాత సేమిగా విశేషణ ఉత్తర పద కర్మధార సమాసము. ఇది ఉత్తరం, కొత్తదిగా. విశేషణం ఉత్తర పదంలో ఉంటుంది. కపోత వృద్ధము, ఇది మొన్న వచ్చింది చూడండి. కపోత వృద్ధము, వృద్ధమైన కపోతం. ఈ కపోతం ఉంటుంది అట్లనే, అది నామవాచకం, దానికి సంబంధించింది. మళ్ళీ వృద్ధం అంటే ఇక ముసలిదైంది. ఇది వృద్ధం అంటే దీని విశేషణం, ఇది ముశేషణం, పూర్వదానిలో ఉన్నది కాబట్టి ఇక్కడ చెప్పాలి. కపోత వృద్ధము, ఈ వృద్ధము కపోత వృద్ధము. ఇక్కడ ఎక్కడుంది? ఇది వృద్ధము ఉత్తర పదంలో ఉన్నది. వృద్ధము ఇది ఉత్తర పదం, వృద్ధం ఇది ముసలిది కాబట్టి ఇది వృత్తము. ఇక్కడ విశేషణం ఉందండి. ఉత్తర పదంలో విశేషణం ఉంది కాబట్టి దీన్ని ఏమంటారంటే, ఇందులో కూడా అయినా అనే పదం ఉంటుంది, కానీ ఉత్తర పదంలో విశేషణం ఉంటుంది. విశేషణం ఏడుంది? ఇక ఉత్తర పదంలో ఉన్నది. ఈడున్నది. మరి ఉత్తర పదం అంటే విశేషణ ఉత్తర కర్మధార సమాసం. ఎంత మంచిగా గుర్తుపట్టవచ్చు మీరు. ఇవి రెండు చదివితే ఏడున్నదో చూసి ఇండ్లున్నదా ఎంత మంచిగా అర్థమవుతుంది సింపుల్గా. తర్వాత విశేషణ ఇక్కడ ఉంది. విశేషణ ఉభయపద ఉభయపద కర్మధారయ సమాసం. ఇవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, పూర్వ ఉత్తర పదాలు రెండింటిలోనే విశేషణము ఉంటుంది, రెండింటిలో విశేషణం ఉంటుంది. ఇక ఉభయ పదాన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటాం మనం? అంటారు ఉభయ సభలని, మళ్ళీ ఉభయ రాష్ట్రాలు అంటారు కదా. అంటే అన్ని రాష్ట్రాలు కలిపి 2 రాష్ట్రాలు. ఉభయ రాష్ట్రాలు అంటే 2 రాష్ట్రాలు. అంటే పూర్వపదంలో ఉత్తర పదంలో రెండింటిలో విశేషణం ఉంటుంది. గట్లా చెప్పుకోవాలి, గట్లా అర్థం చేసుకోవాలి మనం. ఉభయ అనగానే 2 అని గుర్తుపెట్టుకోవాలి. ఉభయ అనగానే రెండింటిలో ఏముంటుంది? విశేషణ. వాడు ఇస్తాడు కదా ఇక్కడ పైన, విశేషణ ఉభయపద కర్మధారయ సమాసము ఏది అని ఇస్తాడు, లేదా కింద ఏమైనా థియరీ ఇచ్చి పైన ఇస్తాడు. ఆన్సర్ అయినా క్వశ్చన్ ఇవ్వగలుగుతాడు, క్వశ్చన్ అయినా ఆన్సర్ ఇవ్వగలుగుతాడు. మీరు విశేషణ ఉభయ పద అనగానే ఉభయ రాష్ట్రాలు అని గుర్తుపెట్టుకోవాలి. 2 రాష్ట్రాలు సమానం అన్నట్టు. పూర్వ ఉత్తర 2 పదాలు విశేషణం, అందులోనేమో ఒకటేమో నామవాచకము, ఒకటేమో విశేషణం. అయితే ఇది ఎట్లా అంటే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాం. మృదు మధురం, మధురమైనది, మృదువైనది, మధురమైనది 2 విశేషణాలే. మృదువు కూడా అయింది, అదే మృదువుగా ఉన్నది, మధురమైనది. మధురం అంటే మృదువైనది, మధురమైనది. అర్థమైందా? ధీరోదాత్తుడు అంటే ధీరుడు ఉదాత్తుడు, 2 విశేషణాలు, 2 ఉభయ సభలు, ఉభయ రాష్ట్రాలు. గుర్తుపెట్టుకోరు. ఉభయ సభలు, ఉభయ రాష్ట్రాలు అనగానే ఉభయ అనగానే 2 విశేషణమే ఉండాలని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ద్వంద్వ సమాసం వలె ఉంటుంది, కానీ ద్వంద్వ సమాసంలో నామవాచకాలు ఉంటే ఇందులో విశేషణాలు ఉంటాయి. ఆడ కన్ఫ్యూజ్ కావద్దు, మళ్ళీ ద్వంద్వ సమాసం ఇస్తాడు. ఈ దొందులే 2.
అందులో ఏముంటాయి, దొందులో 2 నామవాచకాలు ఉంటాయి, ఇందులో 2 విశేషణాలు ఉంటాయి. ఇవి గుర్తుపెట్టుకోరు. ఈ దొందులే అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసము. ఉపమానం అంటే ఉదాహరణ, పోలిక. ఉదాహరణ పోలిక పూర్వపదంలో ఉంటుంది. ఓకే, పూర్వపదంలో. ఇక్కడ ఉపమాన పోలిక, ఉదాహరణ పోలిక అంటే అది పూర్వపదంలో ఉంటుంది. ఎట్లుంటుందో చూద్దాం. సుధామధురం. సుధా వలె మధురమైనది. ఇక్కడ సుధా అంటే ఏంటిది, అమృతం. వలె విగ్రహవాక్యం. తర్వాత ఇది మధురమైనది. ఇది ఉన్నది మరి దేంతో? ఇప్పుడు అసలు ఉపమానానికి పోలిక అనేది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, ఉప్మా ఉంది కదా, ఉప్మా అంటే ఉప్మా తిననీకి అడుక్కొచ్చుకున్నా అని గుర్తుపెట్టుకోవాలి. తీసుకొచ్చుకున్నా కదా, అడుక్కొచ్చుకున్నా అని. ఎందుకనంటే పోలిస్తున్నాం. అడుక్కొచ్చుకున్నది అంటే ఇక్కడ లేనిది మనం అడుక్కొచ్చుకున్నాం అంటే బయటికి వెళ్ళి తీసుకొచ్చి దాన్ని పోలుస్తున్నాం అన్నట్టు. ఉప్మా అని గుర్తుపెట్టుకోడు. ఉపమేయం అంటే గుర్తుకు రాదు. ఉపమాన ఉప్మా మనము వేరే దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నాము అంటే పోలుస్తున్నాం అన్నట్టు. ఇక్కడ ఉన్న విషయాన్ని, తీసుకొచ్చిన విషయాన్ని పోలుస్తున్నాం. ఉప్మా అనగానే ఏదో అడుక్కొచ్చుకుంటున్నాం, తింటున్నాం అని ఎక్కడ ఎవరో పెడితే తింటున్నాం అని గుర్తుపెట్టుకోరు. ఉప్మా ఉపమేయం కాదు. ఉప్మా అంటే అడుక్కొచ్చుకొని తింటున్నాము. అడుక్కొచ్చుకున్నాడు అంటే తీసుకొచ్చుకున్నాడు. ఏడికేలో తీసుకొచ్చి. ఇప్పుడు ఏముంది, సుధా వలె మధురమైనది అంటే అమృతం వలె మధురమైనది. ఇది అమృతం ఇక్కడ లేదు, తీసుకొచ్చుకున్నాం అమృతాన్ని. తీసుకొచ్చి అమృతం వలె మధురమైనది, గంత మంచిగా ఉన్నది, అమృతం వలె ఉన్నదని. ఇది అమృతం ఇక్కడ లేకుండా అడుక్కొచ్చుకొని ఇక్కడ అమృతం దీనికి పోలిక చేస్తున్నాం. ఓకే, అంటే ఇందు సుందరుడు అంటే చంద్రుని వలె సుందరుడు అంతే కదా. చంద్రుని వలె సుందరుడు. ఈ చంద్రుని మళ్ళీ ఆడుకోవచ్చు, మొహము ఆ చంద్రం. ఇదేంటిది చంద్రుడు అంటే ఉపమానం. ఉప్మా అంటాం అసలు. ఉప్మా. ఓకే, ఉపమా ఉపమేయం కాదు, ఉపమా. ఓకే, ఉప్మా గుర్తుపెట్టుకోండి. ఈ ఉప్మాల పూర్వపదంలో ఉన్నాయి కదా అవి. ఇవి చంద్రుని పూర్వపదంలో ఉన్నాయి కదా అవి. ఇందు పూర్వపదంలో ఉన్నాయి కదా. ఇక్కడ పూర్వపదం అనగానే ఫస్ట్ పదంలో పూర్వపదంలో ఫస్ట్ పదం. ఇప్పుడు ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసము. అయితే ఇది ఉత్తర పదం ఎట్లాంటిది? ఇక్కడ ఏమన్నాడు, ఉపమాన ఉత్తర పద కర్మ అన్నప్పుడు ఉపమానము ఉత్తర పదంలో ఉంటే దాన్ని ఉపమాన ఉత్తర పదము అని అంటారు. అయితే ఇది ఎట్లా అని అంటే, ఇక పద్మం ఏమున్నది, ఉత్తర పదంలో ఉన్నది. ఈడేమున్నది, పూర్వపదంలో. ఇందు సుందరుడు ఈడ పూర్వపదంలో ఉన్నది. ఈడ ఏమున్నది, పూర్వపదంలో ఉన్నది. ఈడేంది, చంద్రుడు. ఈడేమున్నది, పాద పద్మము ఈడ ఉత్తర పదంలో ఉన్నది. ఏంటిది, పోలిసింది. ఏంటి, పద్మము వంటి పాదము. పద్మం దీన్ని తీసుకొచ్చిరంటే పోల్కొచ్చిరు. ఇది ఉత్తర దాంట్లో ఉన్నది, ఉత్తర పదంలో ఉన్నది. కొత్త పూర్వ పాతది అంటే పూర్వ ఫస్ట్ వాళ్ళు మన పూర్వీకులు, ఫస్ట్ వాళ్ళే చేసారు పూర్వీకులు. ఇక పద్మం వంటి పాదము, పద్మాలు లెక్క ఉన్నాయట పాదాలు, దీన్ని పోల్చిరు కాబట్టి. ఓకే, ఉత్తర పదం అంటే ఉత్తర. అంత సింపుల్గా ఉన్నాయి చూడండి. ఉత్తర అనగానే మీరు గుర్తు రావాలి. ఇక ఇది చూసుకోవాలి. ఇక ఇంట్లో ఏమున్నది, ఉత్తరం పద్మం అంటే కమలం, పాదం అంటే పాదం. అరే దీని లెక్క ఉన్నాయి. ఇది అంటే ఇట్లా ఇట్లా సింపుల్గా ఇట్లా పెట్టంగానే గుర్తు రావాలి. నరసింహుడు ఉత్తర పదంలో ఉన్నది. సింహం వంటి నరుడు, చూసిరా, ఉత్తర పదం. సింహం వంటి నరుడు. తర్వాత ఇందులో వంటి అనే విగ్రహవాక్యం చాలా కనిపిస్తాయి, అంటే ఎక్కువగా వస్తాయి. పద్మం, సింహం వంటి ఉపమానాలు ఉంటాయి ఇందులో ఎక్కువగా. ఓకే, తర్వాత అయిపోయిందా ఉపమానం సింపుల్గా. ఎంత అది ఉత్తర, అది పూర్వ. తర్వాత సంభావన పూర్వాపద కర్మధారయ సమాసము. సంభావన అంటే ఏంటిది? సంభావన అంటే పేరును తెలిపే పదం.
పేరుని తెలిపే పదం పూర్వపదంలో ఉంటుంది. పేరుని తెలుపుతుంది. పేరుని తెలిపేది అంటే సంబోధించేది. పేరు పూర్వపదంలో ఉండి నామవాచకం దేని నామవాచకం అంటే దేని పేరు అని అనేది తెలుపుతుంది. ఇప్పుడు మీరు ఒక్కొక్క ఎగ్జాంపుల్ చేస్తే మీకు తెలుస్తుంది. అది ఉత్తర పదంలో ఉంటుంది. సంభావన పూర్వపదం గుర్తుపెట్టుకోండి. సంభావన అంటే ఏంటిది? పేరును తెలిపే పదం. ఇగో ఎగ్జాంపుల్, కృష్ణా నది ఏమంటాడు ఇక్కడ? పూర్వపదం అంటాడు కదా. కృష్ణా నది అంటే కృష్ణ అను పేరు గల నది. పేరుని తెలిపేది సంభావన, పేరుని తెలిపేది. హస్తిన అను పేరు గల పురం. హస్తిన అనే పేరు గల పదం అంటే ఇదేమున్నది? పేరు గల అను పేరు గల. ఇక అంతే. ఇందులో అను పేరు గల అనేది విగ్రహ వాక్యం ఉంటుంది. ఓకే. సంభావన అవన్నీ తెలుసు కదా, విశేషణం అవి అని. ఇప్పుడు సంభావన తర్వాత అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం. ఇంట్లో ఉత్తరం కూడా అట్లే ఉంటుందండి. ఉత్తరం ఉంటే ఉత్తరంది. తర్వాత అవధారణ పూర్వపద అవధారణ అంటే నిర్ధారించడం. ఉత్తర పదం ఎలాంటిదో పూర్వపదం నిర్ధారిస్తుందట. చూసిరా ఇక్కడ ఉత్తర పదంలో నామవాచకం ఉంటుంది. ఉత్తర పదంలో ఏముంటుంది? నామవాచకం ఉంటుంది. ఇక ఇది ఏం చేస్తుంది? పూర్వపదం. పూర్వీకులు నిర్ధారిస్తారట. మన కొత్తోళ్ళని పాతోళ్ళు నిర్ధారిస్తారు. ఆపోజిట్ గుర్తుపెట్టుకోరు. అవధారణ పూర్వపద. అవధారణ అంటే నిర్ధారించడం. ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? ఇది నిర్ధారించడం. అవన్నీ తెలుసు కాబట్టి ఇది కొత్తగా అవుతుంది. నిర్ధారించడం. అసలు అవధారణ అంటే ఆధారం అని గుర్తుపెట్టుకోరు. ఆధారం చేసుకుంటుంది. అన్ని ఆధారం చేసి చెప్తుంది. అంతే కదా. ఆడదే ఆధారం మనిషికి, ఆడదే సంతోషం అన్నట్టు ఆధారం అని గుర్తుపెట్టుకోరు. అవధారణ ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఉత్తర పదం ఎలాంటిదో పూర్వపదం చెప్తుంది. ఇక ఫర్ ఎగ్జాంపుల్ కోపాగ్ని, ఇది మొన్న వచ్చింది. కోపాగ్ని, కోపం అనేది అగ్ని. కోపం వేసంటిదట, అగ్ని వసంటిది అనేది చెప్తుంది. ఇక కోపాగ్ని ఇవి రెండు పూర్వపదం. ఉత్తర పదం ఎట్లాంటిది? ఇక్కడ ఉత్తర పదం ఇది ఏంటిది? అగ్ని ఉన్నది. ఏంటిది అగ్ని? కోపం ఏం చూపిస్తుంది? కోపం అనేది అగ్ని. ఈ అగ్ని ఎటువంటిదో చెప్తుంది. ఓకే. ఇక తర్వాత విద్యాధనం. విద్య అనేది ధనం. సంసార సాగరం. సంసారం అనేది సాగరం. ఇందులో విగ్రహవాక్యం అనేది అని ఉంటుంది. అనేది ఉంటుంది. ఓకే. తర్వాత మూడోది వచ్చేసి తత్పురుష సమాసం అయిపోయింది. కర్మధార సమాసం అయిపోయింది. ఇప్పుడు ద్విగు సమాసం. ద్వి అంటే రెండు. గుర్తుపెట్టుకోరు. ద్విగు సమాసము పూర్వపదంలో సంఖ్యావాచకం ఉండాలి. ఉత్తర పదంలో నామవాచకం ఉండాలి. మెట్లు దిగు అనాలి. మెట్లు ఎన్ని మెట్లు ఎక్కినావు దిగు అనాలి. ఎన్ని మెట్లు ఎక్కినావు దిగు అనగానే ఎన్ని మెట్లు ఎక్కినా? 2 మెట్లు ఎక్కినా ఆరా దిగు. 5 మెట్లు ఎక్కాలి. విజయానికి 5 మెట్లు దిగు ఎక్కాలి. ఎక్కన్నా ఈడ దిగు ఉన్నది కాబట్టి దిగు అనాలి. 4 మెట్లు 2 మెట్లు దిగాలి. దేనికోసం అట్లా అంటే మీకు సంఖ్య గుర్తుకొస్తుంది. పూర్వపదంలో సంఖ్యావాచకం, ఉత్తర పదంలో నామవాచకం. నల్దిక్కులు 4 దిక్కులు. సప్తఋషులు 7 ఋషులు. షణ్ముఖాలు 6 ముఖాలు. ఇందులో విగ్రహవాక్యం ఏంటంటే అయినా, సంఖ్య గల అనేవి వీటి మధ్య ఉంటాయి. అయినా అంతే కదా. సప్త ఋషులు 7 ఋషులు. నల్దిక్కులు 4 దిక్కులు. ద్విగు అంటే సంఖ్యకు సంబంధించినవి అని గుర్తుపెట్టుకోవాలి. దిగు మెట్లు దిగు. 2 మెట్లు దిగు. 2 మెట్లు దిగు. ఓకే. తర్వాత ఈ ద్వంద్వ సమాసం. 4వది ద్వంద్వ సమాసం. పూర్వ ఉత్తర పదాలు రెండింటిలో నామవాచకాలే ఉంటాయి. ఈ నామవాచకాలు ఏం గుర్తుపెట్టుకోదు. ఇంట్లోని భార్యాభర్తలు ఇద్దరు దొందే అంటారు కదా. ఇద్దరు సమానం అన్నట్టు. దొందే అంటారు. ఇద్దరు వాళ్ళు ఇద్దరు పీసుడోళ్ళే దొందే అంటారు కదా.
భార్యాభర్తలు ఇద్దరు అంటారు, లేకపోతే చాలా భార్యాభర్తలకే చెప్తారు. ఇక పూర్వ ఉత్తర పదాలు రెండింటిలో నామవాచకాలు ఉంటాయట. ఇవి ఏమిటి అంటే నీతి నియమాలు, ఇక్కడ దూరమైంది కానీ ఇక్కడ దగ్గర నీతి నియమాలు అంటే నీతి నియమాలు, నియమం ఎట్లా. సీతారాములు, సీత రాములు రెండు సమానమే, రెండు నామవాచకాలే. ద్వంద్వ సమాసం రెండు నామవాచకాలు. మస్తు ఉంటాయి, ద్వంద్వ సమాసం చాలా వస్తాయి కదా. తర్వాత ఈ ద్వంద్వ సమాసంలో అప్పుడప్పుడు బహుపద ద్వంద్వ సమాసం అని ఇస్తాడు, అంటే ఇంకా ఎక్కువ అన్నట్టు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు చూసిరా, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, భీమార్జున నకుల సహదేవులు, ఇక ఇట్లా మళ్ళా ముగ్గురు, ఇలా నలుగురు వస్తున్నారు చూసిరా. ఓకేనా, రెండింట్లోనూ ఏంటైతే ఇది బహుపద ద్వంద్వ సమాసము, ఇది కూడా ఇవ్వచ్చు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, ఇదేమంటారు నీతి నియమాలు, సీతారాములు, సీతారాములు రెండు దాంట్లో సేమ్ నామవాచకాలు ఉన్నాయి కాబట్టి దొందు అని గుర్తుపెట్టుకోరు, అన్ని గుర్తొస్తాయి. తర్వాత 5వది బహువ్రీహి సమాసము. ఇది కొంచెం మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు మీరు. దానికి ఎవరికి ద్విగు సమాసానికి దీనికి కావద్దు, అదేమో సంఖ్యావాచానికి సంబంధించింది. ఇది బహువ్రీహి సమాసము అంటే అన్యపద అర్థ ప్రాధాన్యం గలది. అన్యపద అర్థ ప్రాధాన్యం గలది అని అంటే ఏంటిదంటే సమాస పదంలోని అర్థం కాకుండా మరో అర్థాన్ని ఇచ్చేది. ఇప్పుడు సమాసంలో అర్థమే ఉండదు కానీ ఆ అర్థం వస్తుంది. ఎట్లా, ఇది బహు గుర్తుపెట్టుకోరు. బహు ఇప్పుడు ముక్కోటి ఉన్నది. 3 కన్నుల వాడు ఎవరు? 3 కన్నుల వాడు ముక్కోటి. 3 కన్నుల వాడు ఎవరు? శివుడు. 3 కన్నుల వాడు ఎవడు? శివుడు అని అంటాం మనం. సో ఇక్కడ ఇవి రెండు ఉన్నాయి సమాసంలో, కానీ శివుడు అనేది మూడో పదం వస్తుంది, అన్యపదం, తెలియని పదం వస్తుంది, తెలియని పదం అన్నట్టు. అనంతుడు అంటే అంతము లేనివాడు. ఎవరు? అంతం లేనివాడు ఎవరు? విష్ణువు. అంతం లేనివాడెవరు? విష్ణువు. ఓకే, తర్వాత ఇదిగోండి, ఒకవేళ అనంతుడు అని ఇచ్చాడు కదా, అనంతము అంటే అంతం లేనిది అది నన్ తత్పురుష సమాసం అవుతుంది. ఇక్కడ అనంతుడు అని ఇచ్చాడు, డు ఇచ్చాడు కాబట్టి అనంతుడు అవుతాడు. అనంతం అయితే అంతం లేనిది, అనంతం నన్ తత్పురుష సమాసం. ఇక్కడ అనంతుడు అన్నాడు కాబట్టి ఇట్లా రాసుకున్నాను, చూసారు కదా. ముక్కోటి అంటే 3 కన్నులవాడు శివుడు. ఓకే, అనంతుడు అంతం లేనివాడు విష్ణువు. ఓకే, తర్వాత అవ్యాయి భావ సమాసము. అవ్యాయం పూర్వపదంలో ఉంటుంది. అవ్యాయం అంటే లింగ వచన విభక్తి లేనిది. ఇవి గుర్తుపెట్టుకోరి, లింగ వచన విభక్తి, దీనికి ఏముండేవి? లింగం ఉండదు, వచన ఉండదు, విభక్తి ఉండదు, ఏముండదు. మరి ఎట్లుంటుంది? అయ్య బాబోయ్ అంటారా? ఎట్లుంటుంది చూద్దాం. ఓకే, సింపుల్గా ఒక్కటి చూస్తే యథాశక్తి, శక్తిని అనుసరించి, శక్తి ఎంతో అంత. ఇగో ప్రతిదినం దినం ఏమిరా మొత్తం దినం గిట్ల అవుతున్నావు నువ్వు అంటాం కదా. ఏదిరా మొత్తం దినం మొత్తం పురాగా గిట్ల అవుతున్నావు అని అంటారు కదా, చాలామంది అంటుంటారు. అంటే దినం అంటే వీళ్ళు కరెక్ట్ అవ్యాయి భావం. దినం అంతా ఎట్లయితుండంటే రోజు గట్ల అవుతున్నట్టు, రోజుకు గట్ల అవుతుండ, అంతే కదా. దినం అంత ఎటో అవుతాడు, పక్క పడుతుండ అంటారు. అబ్బో దినం ఎట్లయితున్నావు ఏం రో నువ్వు, దినం అంటారు. అంటే ప్రతిరోజు అన్నట్టు, రోజు ఎటో అవుతుండ అంటారు. అంటే ఇలా అవ్యాయాలు ఏంటి అంటే యథా, ప్రతి. ఓకే, గుర్తుపెట్టుకోరు గింతే. ఓకేనా, అవ్యాయి భావ సమాసం ఇది ఒకటి గుర్తుపెట్టుకోరి. ఇదేంటి ముక్కోటి తెలుసా? ఇవి ముక్కోటి. ఇది ఒక్కటి మళ్ళీ ఒక్కసారి చూడండి. ఇది వస్తే మీకు మొత్తం వస్తాయి, సగం వస్తాయి తత్పురుషంగా. ఓకే, ఇది తీసుకోండి. ప్రథమ విభక్తి డూము ఊలు, ద్వితీయ విభక్తి నిన్ను లన్ కూర్చి గురించి. ఇగో ఇవి రెండు ఒకటి ఇది ఒకటి. తృతీయ విభక్తి చేతన్ తోడంత 1 2 3 1 2 3.
చతుర్థి భక్తి కొరుకున్ కై. ఈ 1 2 3 4 మీకు వస్తుంది. ఫస్ట్ చూడండి. పంచమీ భక్తి వలన్ కంటెంట్ పట్టి ఎండలేదు చూడండి. పట్టి ఎండలేదు. పంచమీ భక్తి పట్టి రాగానే పట్టి. షష్ఠి విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపల ఇది చాలా యూజ్ అవుతుంది. చాలాసార్లు ఇస్తాడు. సప్తమి భక్తి అందున్నన్. ఓకే. సంబోధన ప్రథమ విభక్తి ఓయి ఓసి ఓరి ఓరి ఓసి ఓయి ఏందో. ఓకేనా. నచ్చితే మాత్రం ఎక్కడైనా ఉపయోగపడ్డది అనుకుంటా. అన్నీ ఉపయోగపడకపోవచ్చు, కొన్నైనా అర్థమవుతాయేమో అని అనుకుంటున్నాను. ఎక్కడైనా ఉపయోగపడ్డది అని అనుకుంటే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.